Two waves are superimposed with same phase. ఒకే phase తో superimpose అయితే వాటిని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటారు. అయితే ఇక్కడ టూ పారలైన్స్ తీసుకున్నప్పుడు ఈ టూ పారలైన్స్ కనుక ఒకవేళ superimpose అయితే అక్కడ ఏం ఫామ్ అవుతుందంట? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవుతుంది. ఓకేనా? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న పాత్ డిఫరెన్స్ అంటే ఇక్కడ చేసిన రేస్ యొక్క పాత్ డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలంట? ఇంటిగ్రల్ మల్టిపుల్కి ఈక్వల్ అవ్వాలంట. అంటే ఒకసారి చూడండి, ఇక్కడ చేసిన పాత్ ఎంత? బీసీ ప్లస్ సిడి అంతేనా? చూడండి, ఇక్కడ రేస్ అనేది ఎలా ఫామ్ అయినప్పుడు ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఏ నుంచి బి ఒక నార్మల్ లైన్ అనేది డ్రా చేశారు. ఓకేనా? సో దీనికి ఏ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ అండ్ ఏ నుంచి డి ఒక పెర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేశారు. సో అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? పాత్ అనేది బీసీ ప్లస్ బిడి అంతేనా? సో చూడండి, బీసీ ప్లస్ బిడి ఈజ్ ఈక్వల్ టు మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫార్ములా ఏంటి? ఎన్ లాంబ్డా కదా. సో బీసీ ప్లస్ బిడి అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎన్ లాంబ్డాకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? బీసీ వాల్యూ కావాలి, బిడి వాల్యూ కావాలి. ఓకే, ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాము? మనకి కావాల్సింది ఏంటంటే బ్రాక్స్గా, అంటే బ్రాక్స్ ఈక్వేషన్ అనేది మనం డిఫైన్ చేయాలి. బ్రాక్స్ ఈక్వేషన్ డిఫైన్ చేయడానికి మనకి ఇక్కడ చేసిన పాత్ ఏంటి అంటే బీసీ ప్లస్ బిడి ఈజ్ ఈక్వల్ టు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కాబట్టి ఎన్ లాంబ్డాకి ఈక్వల్ చేసాం. ఓకేనా? మీరు చూసుకోవచ్చు కాబట్టి. సో బీసీ కావాలంటే మనం ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నాం. సో దాని దగ్గర సైడ్ కింద ఏమవుతుంది? సైడ్ కింద ఏబి అంటే ఎంత మాట? డి. ఏబి అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? డి. అంటే డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఉన్న డిస్టెన్స్ ఎంత? డి. సో బీసీ ఎంత అవుతుంది? డి సైన్ తీటా. సిమిలర్లీ సేమ్ అలాగే ఏమవుతుంది అప్పుడు? ఫైండ్ అవుట్ చేయవలసింది ఒకసారి చేస్తాం చూడండి. BD by AB. AB అంటే AB equal to D sin theta. BD is equal to D sin theta. ఎంటర్లో నేర్చుకున్నట్లు మాట్లాడుకోమని చెప్పలేదు, ఒకసారి చూడండి. సో మనకి బ్రాక్స్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బ్రాక్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక టూ వేవ్స్ తీసుకున్నాము. ఆ టూ వేవ్స్ ఎప్పుడైనా సూపర్ ఇంపోజ్ అయినప్పుడు మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవుతుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవ్వాలి అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్కి దీని యొక్క పాత్ అనేది ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ చేసిన పాత్ ఎంత అంటే బీసీ ప్లస్ బిడి. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనుకున్నాం కాబట్టి ఏమవుతుంది? ఎన్ లాంబ్డాకి ఈక్వల్ చేస్తాం. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్. ఓకేనా? సో ఇక్కడ ట్రయాంగిల్